ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా పైన, చూడండి వ్యూ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మార్కెట్ వాచ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇట్లా మార్కెట్ వాచ్ మీదకి వచ్చేసరికి ఇట్లా మీకు కొంత లిస్ట్ వచ్చేస్తుంది. ఓకే, అందులో ఏవైతే ఉంటాయి అవి మూవ్ అవ్వచ్చు, మూవింగ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. తర్వాత మరలా వ్యూ దగ్గరికి వస్తే నావిగేటర్ అని ఉంటుంది. ఇట్లా నావిగేటర్ మీద క్లిక్ చేసుకోండి. మరలా వ్యూ దగ్గరికి వచ్చి టూల్ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా మీకు ఈ 3 భాగాలు వచ్చేస్తాయి. మీరు చేయండి, నేను చెప్పేటప్పుడే మీరు చేసుకోండి. తర్వాత అబవ్ లో ఉన్నటువంటి టూల్స్ కూడా టూల్ బార్ లో స్టాండర్డ్, లైన్ స్టడీస్, టైం ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఎవరికైనా ఏమి కనబడకపోతే క్లిక్ టు యాడ్ అనే ఆప్షన్కి వెళ్ళండి. ఇట్లా వచ్చింది కదా. ఇక్కడ చూడండి మార్కెట్ వాచ్ లో మీకు ఏమైనా ఉన్నాయి ఇందులో? మార్కెట్ వాచ్ లో ఉన్నాయండి. ఒక లేకపోతే ఇక్కడ చూడండి యాడ్ క్లిక్ ఉంది కదా, క్లిక్ టు యాడ్ అని. ఇక్కడ వచ్చిన తర్వాత సపోజ్ నేను బిఎన్బి యూఎస్డి యాడ్ చేద్దాం అనుకున్నాను. ఇలా బిఎన్బిని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది ఇలా ఇన్యాక్టివ్ లో ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి నేను స్క్రీన్ మీద పడేసిన తర్వాత దీని చార్ట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి లేదో చూడండి. ఇది ఇలా ఇందులో మీరు 4 చార్ట్స్ పెట్టుకోవచ్చు, 5 చార్ట్స్ పెట్టుకోవచ్చు, 6 చార్ట్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని చార్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలి? ఉదాహరణకి మీకు నేను ఏం చెప్తానంటే గోల్డ్ ఒకటి పడేస్తున్నాను. ఓకేనా, వెయిట్ చేయండి. గోల్డ్ ఇలా తీసుకొచ్చి డ్రాగ్ చేశాను ఫస్ట్ చార్ట్. తర్వాత ఏం చేశాను, రెండో చార్ట్ పిటిసి. ఓకేనా, మూడో చార్ట్ ఏంటి, ఎథేరియం. 4వ చార్ట్ ఏంటి, యుఎస్ ఆయిల్. ఇలా 4 చార్ట్లు పడేసిన తర్వాత పైన చూడండి బాక్స్ ఒకటి కనబడుతుంది, లేఅవుట్లు. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను, ఆటోమేటిక్ గా అవి మీకు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడికి వచ్చేస్తాయి. వచ్చేసాయా? పైన లేఅవుట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మీకు ఫస్ట్ ఏం చేద్దామంటే ఎగ్జినెస్ ని కనెక్ట్ చేసుకుందాం. ఓకేనా, అక్కడ చూడండి H1 అని ఉంది కదా, H1 పైన H1 అని ఉందా? ఇక్కడ ఉందా? అమౌంట్కి వచ్చేయండి. అలాగే ప్రతి విండో మీద క్లిక్ చేసుకుంటే అమౌంట్కి వచ్చేసేయండి. అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ అనమాట ఇది. క్లియర్? అకౌంట్ దగ్గర వచ్చిన రైట్ క్లిక్ చేయండి, అకౌంట్ దగ్గర రైట్ క్లిక్ చేయండి. ఓకే, లాగిన్ టు ట్రేడ్ అకౌంట్ క్లిక్ చేశారు అనుకోండి, ఇట్లా మీకు ఒక ట్రేడ్ అకౌంట్ వస్తుంది. లాగిన్ డీటెయిల్స్ అడుగుతుందండి. లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎగ్జినెస్ ను ఓపెన్ చేయండి. ఏం ఓపెన్ చేయాలి? ఎగ్జినెస్ యాప్ ను ఓపెన్ చేయండి. ఎగ్జినెస్ సిస్టమ్ లో ఓపెన్ చేసుకోండి. చేసుకున్నారా? లాగిన్ అయిపోండి ఎగ్జినెస్. ఓకే, లాగిన్ లో ఉందండి. అందరూ తెలివైన వాళ్ళే, నేను అక్కడే తెలుగు తక్కువ. ఫోటో పెట్టండి అంటే మాక్సిమం అలాగే పెట్టారు మా అనుభవం. ఓకే ఓకే సార్ మీరు ఇట్లా ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత మై అకౌంట్స్ అనే ఆప్షన్కి వెళ్ళండి. మై అకౌంట్స్ అక్కడ మాట్లాడుతారు, ఇంకెవరు మాట్లాడరా? అంటే మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. మళ్ళీ నేను ఈ అవకాశం ఇవ్వను. నాకు అది అవ్వట్లేదు సార్, ఇది అవ్వట్లేదు, వినను నేను ఇంకా. సార్ ఇక్కడ ఇన్స్టాల్ చేసేటప్పుడు డెమో అకౌంట్ అండ్ క్రియేట్ విత్ ఎగ్జిస్టింగ్ ట్రేడ్ అకౌంట్ ఏది తీసుకోవాలి సార్? అది నేను చెప్పింది ఫస్ట్ చేయండి, తర్వాత ఏం తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఎగ్జినెస్ ఓపెన్ చేయమని చెప్పాను. అది ఏ అకౌంట్ తీసుకోవాలో తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ ఎగ్జినెస్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. అయ్యారా? లాగిన్ అయ్యే ఉన్నాను. డెమో అనే ఆప్షన్ ఉంది కదా, డెమో దగ్గరికి రండి. లాగిన్ లో డెమో అండి.
లాగిన్ అంటే మై అకౌంట్స్ ఏంటి సార్? మై అకౌంట్స్ ఇక్కడ అవునండి, ఉందండి, డెమో ఉందండి. డెమో దగ్గరికి వస్తే డెమోలో మీకు ఏం చేస్తారంటే ఓపెన్ న్యూ అకౌంట్ అని ఆప్షన్ చూడండి ఇక్కడ ఉందండి. ప్లస్ సింబల్ దగ్గర ఇక్కడ. ఉందండి, ఉందండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం, నేను స్క్రీన్ షేర్ చేయలేదు, వేరే స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే, ఓపెన్ చేశారు కదా, ఇందులో ఓపెన్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ కనబడుతుంది మీకు ఇక్కడ. యా, స్టాండర్డ్ ఒకటి, డెమో ఉంది, ఓకేనా? డెమో వచ్చి ఓపెన్ న్యూ అకౌంట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇందులో చూడండి, ఇది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను $50 వేస్తే సరిపోతాయి సార్, $100 వేస్తే సరిపోతాయి సార్ అంటే ఇక్కడ చూడండి $10 వేసినా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎన్ని డాలర్లు? ప్రాఫిట్ ఎంత వస్తుందో చెప్పండి. ఇక్కడ బై చేద్దాం కూడా ఇక్కడ బై అవుతుంది, ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా? బై చేద్దాం పైన ఆ గ్యాప్ అవుతుంది, లిమిట్ పెట్టుకోలేము సార్ మనం. దాన్ని స్ప్రెడ్ అంటారు. అందుకని ఎప్పుడు స్టాండర్డ్ అకౌంట్ చేసుకోకండి. తర్వాత అకౌంట్ ఏముంది చూడండి, ఇక్కడ 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 ఈ అకౌంట్ స్టాండర్డ్ అకౌంట్ గురించి తెలుసుకోండి. స్టాండర్డ్ అకౌంట్ లో ఇక్కడ బై చేశారనుకోండి, గేట్ దగ్గర ఇక్కడ బై అవుతుంది, ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ బై చేయడానికి మీకు మైనస్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే స్ప్రెడ్ అంటారు. ఏమంటారు దీన్ని? స్ప్రెడ్. ఉదాహరణకి గోల్డ్ లో ఒక లాట్ తీసుకున్నారు అనుకోండి, ముందు తీసుకోగానే అది పైకి వెళ్ళిన కిందకి వెళ్ళిన అనవసరం, అది $20 మైనస్ లో పడుతుంది ఫస్ట్ ఒక లాట్ కి. అర్థమైందా? దీన్నే స్ప్రెడ్ అంటారు. ఈ తర్వాత అకౌంట్ ఉందనుకోండి, $10 పడుతుంది పర్ లాట్ కి. దీన్ని ఏమంటారు? ప్రో అంటారు. కమిషన్స్ ఏమి ఉండవు ఇంకా, ఓకేనా? ఓన్లీ స్ప్రెడ్ ఉంటుంది. తర్వాత చూసారనుకోండి, స్ప్రెడ్ 0 ఉంటుంది, రా స్ప్రెడ్ 0 ఉంటుంది, బట్ కమిషన్ మాత్రం 3.5 USDT పడుతుంది, ఓకేనా? పర్ లాట్ అండి. తర్వాత చూడండి, మనకి ఏం కావాలంటే మనకి ఇది కావాలి. ఏం కావాలి? ఇది కావాలి. ఇది స్ప్రెడ్ 0. మనకి మల్టిపుల్ ఆర్డర్స్ కొడుతుంటది కదా 4, అప్పుడు ఓన్లీ కమిషన్ మాత్రమే 0.05, అన్నిటికంటే తక్కువ ఇది. బట్ దీనిలో మినిమం డిపాజిట్ ఎంత చూడండి, ఇది 500. మినిమం 500. మినిమం 500. సో మినిమం $500 ఉంటేనే అకౌంట్ పనిచేస్తుంది. బట్ ఇప్పుడు మనం తీసుకునేది డెమోలో తీసుకుందాం, ఓకేనా? ఇప్పుడు దీని మీద ఇలా క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. మర్చిపోకండి, ఈ అకౌంట్ లో ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నారో పక్కన రాసుకోండి. ఇక్కడ లేవరేజ్ చూడండి, లేవరేజ్ మీరు మార్చుకున్నా మార్చుకోకపోయినా మీకు రోబోలోనే ఆటోమేటిక్ సెట్టింగ్ ఒకటి ఉంటుంది, కానీ ఒక 400 పెట్టుకోండి లేవరేజ్, ఓకేనా? ఇక్కడ ఏం రాసుకుంటారంటే 0 రోబోట్ అని రాసుకోండి, టీపీటీ రోబోట్ అని రాసుకోండి. లేదా టీపీటీ బోట్ అని రాసుకోండి, ఓకేనా? ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇవ్వండి, మర్చిపోకండి, ఈ పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్. నాకు 0 స్టాండర్డ్ ప్రో లాస్ట్ లో ఉన్న లాస్ట్ నుంచి సెకండ్ది 0 తీసుకోండి. టీపీటీ బోట్ డెమో మీద ఇక్కడ క్లిక్ చేయండి, డెమో మీద, ఓకేనా? $500 మినిమం. ఇదేమో ఒక 400 లెవరేజ్ తీసుకోండి. 0 టీపీటీ బోట్ అని పాస్వర్డ్, ఇట్లా పాస్వర్డ్ తీసుకొని డెమో మీద క్లిక్ చేయండి. ఇక్కడ డెమో మీద నేను రియల్ క్లిక్ చేశాను. క్రియేట్. ఓ మై గాడ్, అయిపోయింది కదా? ఎందుకో నాకు క్రాస్ అయిపోయింది. అయిపోయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళా చేయమంటారా? అది నాది రియల్ డెమో చేయమంటారా? దీని మీద రియల్ మీద డెమో చేయండి సార్, డెమో చేయండి. ఎందుకు నేను రియల్ వద్దంటున్నానంటే రియల్ కూడా సేమ్ ఇలాగ ఓపెన్ చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు డెమో అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఇదిగోండి, ఇందాక మనం చూసాం కదా $500 యాడ్ అయిపోయింది కదా?
ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పక్కన ఈ 3 డాట్ల మీద క్లిక్ చేయాలి. వచ్చింది కదా, ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి, 3 డాట్లు క్లిక్ చేస్తే అవునండి. అక్కడికి వెళ్తే మీకు అక్కడ సర్వర్ గుర్తుపెట్టుకోండి, MT5 ట్రైల్ 8 సర్వర్, ట్రైల్ 8 తర్వాత MT5 లాగిన్ అని ఉంది కదా, ఈ పక్కన కాపీ ఆప్షన్ చూడండి, కాపీ చేసుకోండి. దీన్ని కాపీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం MT5 వచ్చేద్దాం. మనం ఎక్కడికి వచ్చేద్దాం? సార్ నాకు MT5 ట్రయల్ 14 వచ్చింది సార్. 14 కదా మార్చుకోవాలి మీరు. ఇక్కడ మార్చాలి సార్? ట్రయల్ 14 అని వచ్చిందా? అవును సార్. ఏదొస్తే అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఓకే ఓకే సార్. మీ అకౌంట్ లో ఏదొస్తే అది గుర్తుపెట్టుకోవాలి. సరే. అకౌంట్ డీటెయిల్స్ లోకి వెళ్తే సర్వర్ ని గుర్తుపెట్టుకోండి. సర్వర్ కి కనెక్ట్ చేయాలి మనం. MT5 ట్రైల్ 8 నాది, MT5 లాగిన్ ఐడి క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను MT5కి వెళ్ళాను, కనబడుతుంది MT5 లాగిన్ ఐడి దగ్గర ఇచ్చేయండి. ఇందాక లాగిన్ చేసుకున్నది ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇందాక పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశారో ఇక్కడ సర్వర్స్ ఉన్నాయి చూడండి, కొన్ని 100 సర్వర్స్ ఉన్నాయి. అందుకే ఎగ్జినెస్ వాడిది ఏం చేయలేకపోతున్నారు ఎవరు, ఇన్ని సర్వర్స్ వాడుతున్నాడు వాడు. నాకు ఒకటే వచ్చింది సార్ సర్వర్. బాసు ఇక్కడ క్లిక్ చేయండి, బాసు పక్కనే చేస్తే కూడా ఒకటే ఉందండి, అసలు ఇంకొకటి రావట్లేదు. ఒకటే ఉంది సార్, వేరే లేదు. ఒకటే ఉందా? ఏ సర్వర్ ఉంది? ఫ్రెష్ ఫారెక్స్ MT5. నో, మళ్ళీ వస్తున్నా చూడండి. క్రియేట్ టు ట్రేడ్ అకౌంట్, లాగిన్ టు ట్రేడ్ అకౌంట్ చూడండి, వెబ్ లాగిన్ లో ఇక్కడ చూడండి GT గ్లోబల్ ట్రేడ్ సర్వర్ అని వచ్చిందా ఎవరికైనా? రాలేదండి. వచ్చిందా? రాలేదా? మరి ఇట్లా ఎట్లయినా చూపిస్తుందా ఎవరికైనా GT గ్లోబల్ ట్రేడ్ సర్వర్ అని? లేదండి. లేదు, నాకు పాయింట్ ట్రేడర్ గ్రూప్ సర్వర్ అని చూపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్వర్ వచ్చింది. లాగిన్ టు అకౌంట్, లాగిన్ టు చూడండి, క్లిక్ చేస్తే అకౌంట్స్ దగ్గర రైట్ క్లిక్ చేస్తే లాగిన్ టు ట్రేడ్ అకౌంట్ అని రావాలి. వచ్చిందండి, అది ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సర్వర్స్ అనేవి డిఫరెంట్ సర్వర్స్ చూపించాలి. ఇవి చూపించట్లేదు. చూపించట్లేదా? సర్వర్ అయితే ఒకటే ఉంది. పాయింట్ ట్రేడ్ గ్రూప్ సర్వర్ అని చూపిస్తుంది సార్. ఒక్క నిమిషం ఉండండి, నేనే అన్ని డిలీట్ చేసి నేను మీలా మారిపోతాను. ఏముంది మీ ప్రాబ్లం ఏంటంటే. ఓకే, ఇట్లా ఉంది కదా, రైట్ క్లిక్ నొక్కండి, ఓపెన్ అనే అకౌంట్కి వెళ్ళండి. లాగిన్ టు వెబ్ సర్వర్కి వెళ్ళినా సరే మీకు ఇది చూపిస్తుంది, కానీ మీరేమో మార్చలేదు అంటారు. నాకైతే మారుతున్నాయి మరి అన్ని. డైరెక్ట్ గా లాగిన్ టు ట్రేడ్ అకౌంట్ రావట్లేదా? లాగిన్ టు ట్రేడ్ అకౌంట్ వస్తుందండి. మరి ఎంటర్ చేస్తే ఇక్కడ బిజినెస్ DV MT5 అన్ని సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ సైడ్ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే అన్ని సర్వర్స్ వస్తాయి. రావట్లేదండి, అది అక్కడ ఒకటే వస్తుంది. మీడియం అన్ని ఎవరైనా ఒకరు నేను ఇప్పుడు పెడుతున్నాను చూడండి. ఒకరు పెట్టండి చాలు, అందరికీ ఒకటే ప్రాబ్లం. అకౌంట్స్ దగ్గర రండి, రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిన అకౌంట్కి రండి. ఓపెన్ అయిన అకౌంట్ వచ్చారా? అందరూ రైట్ క్లిక్ చేయట్లేదు, రోడ్ లో చూపించారు. అప్పుడు ఏమవుతుందంటే అండి, అప్పుడు ఇంక వేరేది లిస్ట్ అంటే కంపెనీ అడుగుతుందండి, లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పని ఓపెన్ అయిన అకౌంట్ అంటుంది. లిస్ట్ ఆఫ్ కంపెనీ దగ్గర ఎగ్జినెస్ SC అని టైప్ చేయండి. ఎగ్జినెస్ అని టైప్ చేయండి, ఇక్కడ సెర్చ్ చేయండి ఎగ్జినెస్. చూడండి, దీనికి మేము $100 ఇచ్చాము ఈ పని చేయడానికి, $100 పే చేసాము. ఎగ్జినెస్ SC అని వచ్చింది ఎట్లా? వచ్చింది. దాని ఇలా క్లిక్ చేయండి. ఎగ్జినెస్ SC, చాలా ఎగ్జినెస్లు ఉంటాయి, ఓన్లీ SC. మనకి ఇక్కడ ఇండియాలో పనిచేసే సర్వర్ SC. ఏదో ఫైండ్ యువర్ కంపెనీ క్లిక్ చేయండి, ఎగ్జినెస్ వచ్చిందండి. SC LTD. ఓకే సార్, అది ఎట్లా సార్? ఎగ్జినెస్ టెక్నాలజీ లిమిటెడ్ అనే ఉంది, ఒకటే చూపిస్తాను. వస్తాయి సార్, అన్నీ ఉంటాయి సార్, చూడండి సార్.
అవునా? సరే సార్, నేను మీరు చెప్పేది వింటాను, మళ్ళీ తర్వాత చూస్తాను సార్ అయితే. ఇట్లా వచ్చిందండి. కనెక్టింగ్ విత్ అన్ ఎగ్జిస్టింగ్ ట్రేడ్ అకౌంట్ వచ్చింది ఇది. ఓకే, యా. ఇక్కడ మీ లాగిన్ ఐడి ఇచ్చేయండి, మీ పాస్వర్డ్ ఏది ఇచ్చారో పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇందాక ఎవరెవరికి ఏ సర్వర్ చూపించిందో ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి వెరిఫై చేసుకోండి. ట్రైల్ ఉందండి, మన ట్రైల్ 8. ట్రైల్ 8 అయితే MT5 ట్రైల్ 8 సెలెక్ట్ చేసుకోండి. చేసారా? యా, చేసాను. ఫినిష్ కొట్టేయండి. Incoming mail. 0055 ఫినిష్ కొట్టిన తర్వాత కింద చూడండి, బ్యాలెన్స్ చూపిస్తుంది మీకు. బ్యాలెన్స్ వచ్చిందా? వచ్చింది సార్. వచ్చిందండి, కానీ బ్యాలెన్స్ రాలేదండి, చాలా వేరే వచ్చినాయి. అది ట్రేడ్ ట్యాబ్కి వెళ్తే వస్తుంది. ట్రేడ్ ట్యాబ్ లోకి వెళ్ళండి సార్. ఇక్కడ కింద మా కార్నర్ లో ట్రేడ్ అని ఆప్షన్ ఉంది కదా, అవి క్లిక్ చేయండి. ఓకే, యా, వచ్చిందా? వచ్చిందండి. 500 USD ఉందండి. 500 ఎంతమంది కదా వచ్చిందో మీరు కనెక్ట్ అయిపోయినట్టే. ఓకే, క్లియర్? ఎస్ సార్. ఫ్రీ రోబోట్స్ అని చూడండి. ఇందులో అకౌంట్స్ కిందకి వచ్చేస్తే ఇక్కడ మార్కెట్ కిందకి వచ్చేస్తే ఎగ్జాంపుల్ ఫ్రీ రోబోట్స్ అని ఉంది కదా, ఉన్నదా? ఎక్కడండి? ఇదిగోండి సార్, ఎక్స్పర్ట్ అడ్వైజర్ లో మార్కెట్ ఎగ్జాంపుల్ ఫ్రీ రోబోట్స్. ఇందులో చూడండి, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఇచ్చింది అనమాట. ఫస్ట్ $500 బ్యాలెన్స్ చూపిస్తుందో లేదు చూడండి. బ్యాలెన్స్ చూపించకపోతే మీరు మీ అకౌంట్ కనెక్ట్ అవ్వలేదు. సపోజ్ ఇందులో ఉన్న దాన్ని దేనికైనా మీరు బ్యాక్ టెస్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి రోబోట్స్ ఇవన్నీ కూడా. బ్లాక్ రోజ్, వైట్ షోల్డర్, CCI ఇది ఒక రోబోట్. రైట్ క్లిక్ చేసుకోండి, టెస్ట్ అని ఆప్షన్ రండి. రైట్ క్లిక్, టెస్ట్. ఎందులో చేద్దాం అనుకుంటున్నారు మీరు టెస్టింగ్? ఇక్కడ మీరు క్లిక్ చేస్తే XAUSD గోల్డ్ ఇది. ఓకే, లాస్ట్ 1 year, లాస్ట్ ఇయర్ మీ టైం ఫ్రేమ్ ఇది గమనించండి. టైం ఫ్రేమ్ వచ్చిందా? ఏదైనా ఒక దాని మీద రైట్ క్లిక్ చేశారనుకోండి, టెస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. త్వరగా తీసుకోండి బాస్. ఇదే దాన్ని H1 ఉందండి. నాకు H1 ఉందండి. H1 అని అర్థం, అవర్ది 1 అని అర్థం. క్లిక్ చేస్తే M1 అని పెట్టండి, మినిట్ 1 అని పెట్టుకోండి. మినిట్ 1 పెట్టామండి. పెట్టిన తర్వాత ఇది ఎక్కడ ఉంది చూడండి. లాస్ట్ ఇయర్ ఉంది. లాస్ట్ ఇయర్ అంటే డేటు 2025 జనవరి నుండి. కింద చూడండి, ఫార్వర్డ్ న్యూ అని పెట్టండి. అవునండి. డిలే, జీరో లెటెన్సీ అని పెట్టండి. జీరో లెటెన్సీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో జీరో లెటెన్సీ పెట్టండి. మోడలింగ్ దగ్గర 1 minute OHLC అని పెట్టండి. ఓకేనా? 1 second అండి. మోడలింగ్ ఎవరి టిక్ అని ఉందండి ఇక్కడ. 1 minute OHLC. సైడ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. అదే OHLC. ఓకే. తర్వాత మీ $500 ఇక్కడ చూపిస్తుందా చూడండి. చూపించకపోతే 500 ఎంటర్ చేయండి. $10,000 చూపిస్తుంది సార్ నాకు. 500 వేసుకోండి. ఆప్టిమైజేషన్ డిజేబుల్ పెట్టండి. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ ఇన్ పిప్స్. మీ ప్రాఫిట్ పిప్స్ లో చూపించాలా డాలర్స్ లో చూపించాలా అని అడుగుతుంది. టిక్ ఉన్నది అనుకోండి పిప్స్ లో చూపిస్తుంది, టిక్ లేదనుకోండి డాలర్స్ లో చూపిస్తుంది. రెండోది, అది బ్యాక్ ఎండ్ సెలెక్ట్ చేస్తున్నా మీకు విజువలైజేషన్ లో చూపించాలంటే కింద దాన్ని క్లిక్ చేసుకోండి. విజువలైజేషన్ అవసరం లేదనుకుంటే అన్టిక్ చేసుకోండి. బట్ విజువలైజేషన్ లో టిక్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ మీకు అనవసరం. దీన్ని అన్టిక్ చేయండి, దీన్ని టిక్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇలా సైడ్కి వచ్చేయండి. స్టార్ట్ బటన్ దగ్గరికి కార్నర్ లో ఉందా? స్టార్ట్ ఉందండి. దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే కొత్త విండో ఒకటి ఓపెన్ అవుతుంది. బ్యాక్ టెస్ట్ చేసింది $0.4 మొక్కింది ఇది. ఓకే, ఇది కూడా ఇక్కడ ప్రాఫిట్. అట్లాగే ఇంకొకటి టెస్ట్, ఇంకొకటి దాని తర్వాత కింద చూడండి, బ్లాక్ రోజ్, వైట్ షోల్డర్, MF5
మళ్ళీ అగైన్ స్టార్ట్. నాది ఆగట్లేదు సార్, అది తిరుగుతూనే ఉంది. పర్వాలేదు, నాది ఇది ఒక $37 దండగేసింది. అట్లా చెక్ చేసుకుంటే సరిపోద్ది. దీన్ని క్యాన్సిల్ చేసుకోండి మళ్ళీ. తర్వాత మూడోది, ఇట్లా ఏదైతే మీకు ప్రాఫిటబుల్ ఇస్తుందో ఆ స్ట్రాటజీని మీరు దీని మీద డిప్లాయ్ చేసుకోవాలి. తర్వాత ఇది నాకు $1 ప్రాఫిట్ ఇచ్చింది లాస్ట్ 2 months గా. నాలుగోది, $274 మీకు ఇచ్చింది $500 అంటే లాస్ వచ్చేసింది అనమాట. బుల్లిష్ బేరీ సింగిల్ ఫింగర్ $133 చేసింది, $500 అంటే తగ్గించేసింది అనమాట. అట్లాగే బుల్లిష్ బేరీస్ హరామీ క్యాండిల్స్, ఆ హరామీ క్యాండిల్స్ వస్తేనే తీసుకుంటుంది అనమాట. అది ఇట్లా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. $140 వచ్చింది. ఇట్లా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని ఏదైనా చేయొచ్చు. రియల్ ట్రేడ్ చేయాలంటే అప్పుడు రియల్ రోబోట్ ఇస్తాను, ఆ రియల్ రోబోట్ తోని మీరు ట్రేడ్ చేద్దరు. ఓకే, బాయ్ బాయ్ అందరికి. ఈ నావిగేటర్ రావట్లేదు సార్. మళ్ళా నావిగేటర్ రావట్లేదంటే వ్యూ అనే ఆప్షన్కి వెళ్ళండి, పైన నావిగేటర్ మీద క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. లేదా Ctrl N అని కొట్టండి, Ctrl N.